హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రభుకు స్తోత్రం. మనము ప్రభువు యొక్క సన్నిధితో, ప్రభు యొక్క ఆలోచనలతో, ప్రభు యొక్క మాటలతో, ప్రభువును హృదయంలో కలిగి ఉండి ఆయన ప్రణాళికలను గ్రహించుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే, ఒక మంచి విధానం ఏంటి అంటే, నీవు ప్రభువులో ఆనందించడము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎప్పుడు ప్రభునందు మనం ఆనందిస్తుంటే, సంతోషిస్తుంటే మనలో ఏముంటుంది? ప్రజలకు ఏం చూపించాలంట అంటే, ప్రజలు నేను ఏం చేస్తారని అర్థం? ఇరిటేట్ చేస్తారండి. నీ సహనాన్ని కోల్పోయేటట్టు చేస్తారు, నీకు అసహనాన్ని కలగజేస్తారు. కానీ నీ ఆలోచనను మార్చడానికి, నీ జీవన విధానాన్ని మార్చడానికి పరిస్థితులు, మనుషులు రకరకాలైనవి నీ క్రైస్తవ జీవితంలో పనిచేస్తాయి. కానీ నీ సీక్రెట్ ఏంటంటే, నువ్వు ప్రభువునందు ఆనందించే వ్యక్తిగా ఉండాలి. మనం ఆనందిస్తాం, కానీ చర్చికి వచ్చినప్పుడు మనం ఆనందిస్తాం, కానీ ఒక పర్టికులర్ టైంలో ప్రభునందు ఆనందించి తర్వాత ఆనందించడం మానేస్తామండి. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆనందించుడి అంటే అది మన బాధ్యతనా లేకపోతే దేవుడే చేస్తాడా? మనం కిచెన్లో, ఒక సిస్టర్ కిచెన్లో వంట చేస్తుంటే, బాబా బాబా ప్లీజ్ 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 మా బంగారు కదా, 2 మంచి పాటలు ప్లీజ్, నీ గొంతు చాలా బాగుంటుంది ప్లీజ్ 2 పాటలు వండు ప్రభా, ఇక్కడ చికెన్ ఉడక కల్లాడుతుంటే నువ్వు సర్లే పాడతలేం, ఏం చేస్తాం? నువ్వు అడిగిన తర్వాత అసలే ప్రాణం పెట్టినావు, నువ్వు మా ఆయన కొరకు చికెన్ చేసింది అంటే నువ్వు ప్రాణమే పెట్టావు, ఆయన కొరకు చికెనే చేస్తున్నాను, నువ్వు ప్రాణమే పెట్టావు, 2 పాటలు బాగాలేనా? ఇది సహజంగా మానవ జీవితంలో జరుగుతుందండి. కానీ దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా అండి? ఎల్లప్పుడూ ఆనందించమని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఎల్లప్పుడూ ఎందుకు ఆలోచించాలంటే, అసలు టోటల్గా ఆయన నిన్ను కొన్నాడు, ఆయన నిన్ను సొత్తుగా చేసుకున్నాడు, నిన్ను పొసెస్ చేసుకున్నాడు, నిన్ను స్వాధీనపరుచుకున్నాడు, నిన్ను సొత్తుగా చేసుకున్నాడు, ఆయన నివాస స్థానంగా చేసుకున్నాడు, ఆయన మహిమను నీలో ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. నీవు ఆయన సొత్తు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు, నిన్ను వెలపెట్టి కొన్నాడు, తన అమూల్యమైన రక్తం చేత నిన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన ఆనందం ఆయనకుంది. కానీ నువ్వు ఎల్లప్పుడూ ఆనందించినట్లుగా, అన్ని విషయాల్లో ఆయన ఎంతో ఆనందించినట్లుగా, ఆయన ఎందే ఆనందించినట్లుగా ఆయన నీకు క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఎవరు చేతులు ఎత్తొద్దు, తలలు పొద్దు, స్ట్రైట్గా పెట్టుకోండి మీ తలను. ఇట్లా అని కానీ ఇట్లా కానీ ఏమనొద్దు. 2 చేతులు మాత్రం గట్టిగా పట్టుకొని కూర్చోండి. నేను క్వశ్చన్ వేస్తాను. గడిచిన 20-25 సంవత్సరంలో మీరు ప్రభునందు ఆనందించారా? పరిస్థితుల యందు బాధపడ్డారా? ఏమిచ్చినా వెనక్కి తీసుకొచ్చాము, కానీ మాట మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేమండి. కాబట్టి మనం ఒక ఆలోచన చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? మనం అనుకోవచ్చు, ఇది 10 ఆజ్ఞలలో లేదు కదా, ఈ 10 ఆజ్ఞలలో లేదు కదా, యేసుప్రభు చెప్పిన 2 ఆజ్ఞలలో లేదు కదా. అంటే ఇదే అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ. సంఘానికి, రక్షింపబడినటువంటి వ్యక్తికి అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే, ప్రభునందు ఆనందించడము. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే 2025లో ఎల్లప్పుడు కిందికి వస్తుందా? 2025లో బతికున్నామా లేకుంటే పోయామా కదా? బ్రతుకున్న ప్రతి వ్యక్తి దేవునికి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలండి. మనం పెన్షన్ తీసుకునే వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. అలాగా దేవునికి మనము లైఫ్ సర్టిఫికేట్, నేను జీవించుతున్నది నేను కాదు ప్రభువా, నువ్వే ప్రభువా అని ఆయన ఎంతో ఆనందించడము అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనం నేర్చుకోవాలండి, దాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మనం పాటించాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడము అన్నది నీ జీవితంలో ప్రాక్టీస్. అది ఆజ్ఞ, అది కమాండ్. 12 ఆజ్ఞల కంటే మించిన ఆజ్ఞ ప్రభునందు ఆనందించడం. అన్ని ఆజ్ఞల కంటే మించిన ఆజ్ఞ ప్రభునందు ఆనందించడం. ప్రభుకు స్తోత్రం. ప్రభునందు ఆనందించడం నేర్చుకున్న తర్వాత ప్రభు యొక్క ఆలోచనలు ఏంటో, తలంపులు ఏంటో, ప్రణాళికలు ఏంటో నీకు అర్థమవుతాయి.
లేకపోతే దేవుడు నీతో ఏ ఆలోచన చెప్పడు. తన హృదయంలో నీ పట్ల ఏముందో ఆయన నీకు రివీల్ చేయడు. ఒకవేళ ఎందుకు రివీల్ చేయడో తెలుసా? నీకు రివీల్ చేసినా అది అర్థం చేసుకోలేవు. ప్రభువుని బట్టి ఆనందించినప్పుడే, ప్రభువుని బట్టి బాధపడినప్పుడో, ప్రభు దగ్గర బాధపడుతున్నప్పుడో, పరిస్థితులను బట్టి బాధపడుతున్నప్పుడో, లేకపోతే ఇంకొక చేస్తున్నప్పుడో ఆయన హృదయంలో నుంచి సంగతులు నీకు తెలియజేయడానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఎప్పుడు నీకు తన ఆలోచనలు చెప్పగలడు అంటే నువ్వు ఆయనను బట్టి ఆనందిస్తున్నప్పుడు. ఆయనను బట్టి నువ్వు ఆనందిస్తున్నప్పుడు అప్పుడే ఆయన తన హృదయంలోని సంగతులు నీకు చెప్పడానికి ఇష్టపడతాడు. నీకు కూడా రివీల్ అవుతాయి, నువ్వు కూడా అర్థం చేసుకోగలవు. మీ పక్కలు చెప్పండి, ఎక్కడ ఆనందంగా ఉంటావో అక్కడ సంగతులు ఫ్రీగా తెలిసిపోతుంటాయి, అక్కడ విషయాలన్నీ అర్థమైపోతుంటాయండి. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయాలన్నీ ఏంటో తెలుసా అండి? ప్రభువును గురించి, మనల్ని వెలపెట్టి కొనిన వాని యొక్క ఆలోచన మనకు తెలియాలి. దానికి మొట్టమొదటిది మనం చేయాల్సిన మన పని, మనం చేయాల్సినది. దేవుడు చేసేది కాదండి, ఇది మనం చేసేది. మనం చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సింది. ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన సిద్ధపాటు, మనల్ని మనం ట్రైనప్ చేసుకోవడము. అదేంటంటే నేను ప్రభువునందు ఆనందించాలి. నేను ప్రభువు చేసిన దాన్ని తెలుసుకొని ఆయన యందు నేను ఆనందించే వ్యక్తిగా ఉండాలి. నేను కనుక ప్రభువునందు ఆనందించకపోతే నాకు ఈ భూమి మీద ఉన్న సంగతులే అర్థమవుతాయి, ఈ అపవాది సంగతులే అర్థమవుతాయి, వ్యాధుల సంగతులే అర్థమవుతాయి తప్ప దేవుని సంగతులు, ఆయన ఆలోచనలు నాకు అర్థము అవ్వవు. దేవుని సంగతులు, దేవుని సమయాలు నాకు అర్థము అవ్వవు. దానివలన మనం ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము, దేవుని ప్లాన్ను నెరవేర్చలేము. మనందరికీ తెలుసు, దేవుడు ఆదిలో మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మధ్యలో పెట్టి దాన్ని తినొద్దు, తింటే చచ్చిపోతావని చెప్పాడండి. ఆదామవ్వ చక్కగా ప్రభునందు ఆనందిస్తూ, ప్రభు మాట యందు ఆనందిస్తూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ సాతానుడు వచ్చి ఏం డైవర్ట్ చేశాడంటే కొత్త ఆలోచన పెట్టాడు. దేవుడు పెట్టిన ఆలోచన ఏంటి అంటే మిగిలినవన్నీ తినొచ్చు, ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు, అది తింటే చచ్చిపోతామని ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక మాటనిచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. కానీ ఆదామవ్వ ఆ ఒక్క ఆలోచన పట్టుకొని ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినట్లేదు, మిగిలిన వాటన్ని తింటున్నారు, అన్నిటికి మించి ప్రభునందు ఆనందిస్తున్నారు. అయితే ఎప్పుడైతే అపవాది మాటలు, ఆలోచనలు, మీ పక్క వాళ్ళు చెప్పండి, మాటలు ఆలోచనలు ఇస్తాయి, పరిస్థితులు ఆలోచనలు ఇస్తాయి, మనుషులు ఆలోచనలు ఇస్తారు. మన ముందర మూగవాళ్ళు ఉన్నారనుకోండి, ఏం ఆలోచనలు రావండి, కానీ వాళ్ళు మాట్లాడితే మనకు ఆలోచనలు వస్తాయి. మాట అన్నటువంటిది ఆలోచనలు ఇస్తాయి. ఇక్కడ మొట్టమొదట ఆదాముతో మాట్లాడింది ఎవరు? మొట్టమొదట ఆదాముతో మాట్లాడింది ఎవరు? దేవుడా సైతానా? కదా. అందుకని దేవుడు మాట్లాడితే దేవుని ఆలోచన నిలిచి ఉంది ఆదామవ్వలో. దేవుడు మాట్లాడితే ఆదాము అవ్వతో మాట్లాడితే దేవుని ఆలోచన ఆదాము కలిగి ఉంటే, ఆదాము చెప్పిన మాట అవ్వ కలిగి ఉంటే వాళ్ళు దేవుని ఆలోచనను నెరవేరుస్తూ పోతున్నారు, దేవుని యందు ఆనందిస్తూ నెరవేరుస్తూ పోతున్నారు. మొట్టమొదటిసారి ఇంకొక మాట విన్నారండి, ఈ పండు తింటే చచ్చిపోరు, మీరు దేవతల వలె ఉంటారు, మీరు దేవుని వలె ఉంటారు. తెలుగు బైబిల్లో దేవతలను ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దేవుడు, మీరు దేవునిలాగా ఉంటారు అని చెప్పాడు. మాటే మెడబట్టి వంచి తినిపించిందని పన్ను. ఒక మాట ఒక ఆలోచన ఇస్తుంది, ఒక మాట ఒక ఆలోచన ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో దేవుని ఆలోచన తెలుసుకోవాలి అంటే, దేవుని ప్రణాళికలు తెలుసుకోవాలంటే మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభువునందు ఆనందించాలి, ఆయన వాక్యమునందు ఆనందించాలి, ఆయన వాగ్దానమందు ఆనందించాలి, ఆయన సన్నిధి యందు ఆనందించాలి, ఆయన రక్తము యందు ఆనందించాలి, ఆయన గాయముల యందు ఆనందించాలి, ఆయన మరణ పునరుద్ధానమందు ఆనందించాలి. ఇలా ఎల్లప్పుడూ నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే నువ్వు ప్రభు ఆలోచన నెరవేరుస్తావు, ఆటోమేటిక్గా ప్రభు ఆలోచన నెరవేరుస్తావు, ప్రభు ప్లాన్ నెరవేరుస్తావు. లేకపోతే ఏమవుతుందంటే నీకు తెలీదు నీ మీద ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, నీ మీద నీకు తెలియకుండానే ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు పనిచేస్తాయో వాటన్నిటి మధ్యలో నిన్ను నువ్వే జాగ్రత్త పరచుకోవాలి, నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏంటి ఆ ప్రొటెక్షన్ అంటే ప్రభులో ఆనందించడానికి. అప్పుడే
నీ సహనమును నీ ఓర్పును, నీ సహనమును నీ ఓర్పును. సహనము ఓర్పు అంటే ఒక మాటలో చెప్పాలండి, వాటర్ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేస్తామండి. ఫిల్ చేసిన తర్వాత దానికి ఒక ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ కనుక బంద్ చేస్తే వాటర్ కిందికి రాదు. మళ్ళీ ఆన్ చేస్తే ఇంట్లో ఉన్న ట్యాప్స్ అన్నింటికి వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్న ట్యాప్స్ ఆన్ చేస్తేనే వాటర్ వస్తుంది. లేకపోతే పొరపాటున మనము ఎక్కడైనా మీరు వచ్చేటప్పుడు కనుక మీ ఇంట్లో ఏదైనా ట్యాప్ ఆన్ చేసి పెట్టేసి ట్యాంకులో నీళ్ళు లేవని మోటార్ వేసి వచ్చేసారనుకోండి, ట్యాంకులో నీళ్ళు పడుతూ ఉంటాయి, ఇక్కడ నీళ్ళు పోతూనే ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాంక్ నిండదండి. ఎందుకు? సహనం అంటే అర్థం ఏంటో తెలుసా? సహనం అంటే ఏంటంటే ట్యాపింగ్ ద గాడ్లీ థింగ్స్ ఇన్ యూ. అంటే సహనము అన్నటువంటిది నీలో దైవ సంబంధమైన వాటిని అట్టి పెడుతుంది, అలా ఉండేటట్టుగా చేస్తుంది. ఆ జాయ్, ఆ పీస్, ఆ లవ్, ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆ సంతోషం, ఆ ప్రభావము నీలో నుంచి అది వేస్ట్గా వెళ్ళకుండా ఆ సహనం అన్నటువంటిది కంట్రోల్ చేసి పెడుతుంది. ఎలాగైతే ట్యాప్ ఆన్ చేయకుండా ఆఫ్ చేసి పెడితే ఎలా వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుందో, నిలబడి ఉంటుందో, అలానే సహనం అన్నటువంటిది ఏంటంటే ఆన్ ఆఫ్ చేసేది. చాలా జాగ్రత్తగా ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకొని, ఎప్పుడు బంద్ చేయాలో అప్పుడు బంద్ చేసి. మీరు వచ్చేటప్పుడు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ బంద్ చేసి వచ్చారా? ఎందుకని చెప్పండి? గ్యాస్ అయిపోతుందనే భయమా? భయం. కానీ ఎన్ని కేజీలు ఉంటుందండి అది? 14 కేజీ ఉన్నదానికి భయపడిపోతున్నారు. నీలో జీవం గల దేవుడే ఉన్నాడు. ఎంత ట్యాప్ చేసి పెట్టుకోవాలి, ఎంత భయంతో ట్యాప్ చేసి పెట్టుకోవాలి, ఎంతగా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి, ఎంతగా వేస్ట్గా పోనీకుండా కాపాడుకోవాలి. సహనము అన్నటువంటిది ఏంటంటే ట్యాపింగ్ ద గాడ్లీ థింగ్స్. నీలో ఉన్న దైవిక సంబంధమైన వాటిని నువ్వు వేస్ట్ అవ్వకుండా, వాటిని బయటికి వెళ్ళకుండా పెట్టుకునేది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ప్రేమతో నిన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, రిజాయిస్ ఇన్ మీ ఆల్వేస్. నా యందు ఆనందించు ఎల్లప్పుడూ. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా అండి? పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని ఎందుకు రాస్తున్నాడో తెలుసా అండి? నువ్వు కళ్ళతో చూసే ప్రతిదీ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, నిన్ను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తుంది, నీ ఆలోచనను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అది మనుషులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఈగలు అవ్వచ్చు, దోమలు అవ్వచ్చు, ఇంట్లో స్పైడర్ అవ్వచ్చు, అది పెట్టి అది కట్టుకునే ఇల్లు అవ్వచ్చు. స్పైడర్ ఫ్రీగా మీ ఇంట్లో ఇల్లు కట్టుకుంటుంది. బల్లులు ఫ్రీగా ఉంటున్నాయండి. ఎవరైనా రెంట్ పే చేస్తుందండి బల్లి? ఎలకలు, కాక్రోచ్లు మామూలుగా ఉండవండి. నువ్వేమన్నా పెట్టు, అవి పగలు తిరగవు, నువ్వు పడుకున్న తర్వాత అవి తిరుగుతాయి. ఎంత పే చేస్తున్నాయి నీకు? అవి ఫ్రీగా వస్తాయి, నువ్వే డబ్బులు ఖర్చు పెట్టి వాటిని బేగాన్ స్ప్రే కొట్టి దానికి మళ్ళీ ఒక 200-300 నువ్వే కష్టపడుతున్నావు. కాక్రోచ్లు ఇంట్లో ఫ్రీగా వస్తున్నాయి, దోమలు ఇంట్లో ఫ్రీ. డస్ట్ అయితే చెప్పనీకనే లేదండి. అసలు ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా సరే ఎక్కడి నుంచి వచ్చి డస్ట్ పడి ఉంటుందో తెలియదు. పొద్దున్న ఇట్లా అనేసరికి పౌడర్ చేతికి అంటుతుందండి. ఎంత రెంట్ పే చేస్తుందండి? దేవుడు మనల్ని డస్ట్గా చేశాడా లేకపోతే ఆయన సంతానంగా చేశాడా? మరి మన పరిస్థితి ఏంటండి? మంచిది చెడ్డది, పురుగులు, అన్ని రకాలైనవి ఫ్రీగా, వాళ్ళు కోటీశ్వర్ల, వాళ్ళు జ్ఞానవంతుల, వాళ్ళు ధనవంతుల, సంబంధం లేకుండా. మీరు గమనించారా? చిన్న చిన్న గుడిసెల్లో బల్లులు ఉండవండి, పెద్ద బంగ్లాలలోనే ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకొని పోయి. ఆకాశ పక్షులను చూడుడి, అవి అడవి గడ్డిని చూడండి. సొలొమోను కంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు. బల్లుల కొరకు ప్రాణం పెట్టాడండి యేసుప్రభు. డస్ట్ కొరకు ప్రాణం పెట్టాడు యేసుప్రభు. మరి ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఘోరమైన విలువగా మారెనే. తలనొప్పి, నడుము నొప్పి అధికమాయెను, ఆర్థిక ఇబ్బందులు అధికమాయెను, ఉన్న ఉద్యోగం ఊడిపోయెను, అందరూ నన్ను విడచిపోయిరి యేసయ్యా. Rejoice in the Lord always. Again I say, rejoice in the Lord. ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ.
ప్రభునందు ఆనందించుడి. ఆయన నీకు ఇచ్చిన ఉన్నతమైన, విలువైన, శక్తివంతమైన, మహోన్నతమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైనటువంటి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 నుంచి చూద్దాం. 1:17 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోనవలెను. ఏం తెలుసుకోవాలో మన క్రైస్తవ జీవితంలో? మన క్రైస్తవ జీవితంలో మనం ఏం తెలుసుకోవాలి, ఏం గ్రహించాలి, ఏం అర్థం చేసుకోవాలి? చాలాసార్లు మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా అండి? కృపావరాలని అద్భుతాలు జరగాలి, దర్శనాలు రావాలి, లేకుంటే నేను ప్రేయర్ చేస్తే మిరకల్స్ జరగాలి, నేను ప్రాఫెసీ చేస్తే అది నెరవేరాలి. ఇందులో చాలా బిజీగా ఉంటామండి మనం. అవి తప్పు కాదు, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, క్రీస్తునందు దేవుడు వినియోగపరిచిన బలాతిశయము, ఆయన శక్తి యొక్క అపరిమితమైన శక్తి. మరోసారి చూద్దాం 17వ వచనం నుండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీకు శరీరానికి కళ్ళు ఉన్నట్టుగా నీ మనసుకు కళ్ళు. నువ్వు శరీరంతో కళ్ళతో చూస్తే, నువ్వు శరీర సంబంధమైన కళ్ళతో చూస్తేనే నువ్వు అర్థం చేసుకుంటావు, ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి. శరీర సంబంధమైన చెవులు వినగానే ఆ వ్యక్తిని చూడకపోయినా ఫోన్లో గుర్తుపట్టేస్తామండి. నేను ఎవరో గుర్తుపట్టంటే, నీ వాయిస్ నాకు తెలియదా, చిన్నప్పటి నుంచి నేను వినలేదా, 10th క్లాస్ క్లాస్మేట్ కదా, ఎప్పుడు 10th క్లాస్ అయిపోయి 30 సంవత్సరాలు ఏంటదండి, అయినా సరే వాయిస్ని గుర్తుపడతామండి. కళ్ళతో చూడంగానే ఈ వ్యక్తి ఈ వ్యక్తి, కళ్ళతో చూడంగానే ఈ వస్తువు అని మనము గుర్తుపట్టినట్లుగా నీకొక ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇవ్వబడింది. అదేంటంటే ప్రభువును గూర్చిన, దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు చూడడానికి, వినడానికి నీకు ఒక కృప అనుగ్రహించబడింది నీ క్రైస్తవ జీవితంలో. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ప్రభునందు మనం ఎందుకు ఆనందించడం తెలుసా అండి? అసలు ఆయన నీ జీవితంలో ఏం ఇన్వెస్ట్ చేశాడో నీకు అర్థం కాలేదు. అందువల్ల ఆయన నీ జీవితంలో ఆయన ఇన్వెస్ట్మెంట్ ఉంది. నీ క్రైస్తవ జీవితంలో ఆయననే నీలో ఇన్వెస్ట్ చేసుకున్నాడు. నీ శరీరంలో ఆయన శరీరము, నీ రక్తంలో ఆయన రక్తము, నీ కణాల్లో ఆయన కణము, నీ ఆలోచనలో ఆయన ఆలోచనలు, ఆయన మనస్సును నీకు, ఆయన ఆత్మను నీలో, ఆయననే నీ జీవితంలోకి ఇన్వెస్ట్ చేసుకొని నీ జీవితాన్ని తన జీవితంలాగా మార్చేశాడు. ఇది నీకు అర్థమవుతే ఎల్లప్పుడూ నువ్వు ఆనందిస్తావు. ఇది అర్థం కాకపోతే ఎల్లప్పుడూ ప్రార్థిస్తావు, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటావు, ఆనందించవు. అసహనం అధికమైపోతుంది. పరిశుద్ధతలో ఏముందంట? ఆయన స్వాస్థ్యము, మహిమ, ఐశ్వర్యముతో నిండినది. అది నీకు ఇన్వెస్ట్ చేయబడింది నీ జీవితంలో. తర్వాత ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, క్రీస్తునందు ఏం వినియోగపరచాడు ఆయన? ఆయన ఇన్వెస్ట్ చేస్తాడు. ఎవరు యందు? క్రీస్తునందు. ఏం వినియోగపరిచాడు? దేవుని బలాన్ని వినియోగపరిచాడండి, ఇన్వెస్ట్ చేశాడు. ఎవరికి బాప్తిసం పొందావు? ఇప్పుడు ఎవరిని ధరించుకున్నావు? ఇప్పుడు ఫ్రీగా ఆ బలము నీకు వచ్చేసిందా లేదా? ఆ సామర్థ్యం నీకు వచ్చేసిందా లేదా? ఆ శక్తి నీకు వచ్చేసిందా లేదా? ఇది నీకు అర్థం కానందుకు నువ్వు, మన ఇంట్లో దోమలే బాగా బతికేస్తున్నాయండి. మనం రెంట్ కట్టడానికి అల్లాడిపోతాం, కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ప్రభువా ఈ దోమలే మేలు ప్రభువా, ఫ్రీగా రక్తం తాగుతాయి, ఫ్రీగా రోగాలు ఇస్తాయి. ఒక దోమ వచ్చి టైంపాస్కు ఒక వ్యక్తి మీద కూర్చొని పుట్టుకుమని కుట్టింది అనుకోండి, ₹1,00,000 ఖర్చు పెడతారండి. డెంగ్యూ ఫీవర్, ప్లేట్లెట్లు డౌను, దాని కొరకు ఆ పండు తిని ఈ పండు తిని ఆ హాస్పిటల్లో రక్తం ఎక్కించుకొని ఇక్కడ ఎక్కించుకొని అక్కడ ఎక్కించుకొని లాస్ట్కు బయటకు వచ్చేసరికి ₹1,00,000 బిల్లు. ఎన్ని దోమలు కుట్టినాయండి? ఒకే ఒక దోమ ఫ్రీగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందండి మనిషిని. డస్ట్ అలర్జీ, డస్ట్ ఫ్రీగా ఎంతమంది డబ్బులు పెట్టుకుంటున్నారు? డస్ట్ బిల్డింగ్ కట్టేటప్పుడు వాడేటువంటి డస్ట్ కాదండి. ఇంట్లో పక్కనే బస్సులు తిరుగుతుంటాయండి, సమృద్ధి అయిన డస్ట్ అండి. ఇట్లా ఫిల్టర్ చేసినటువంటి బ్రూ కాఫీ మాదిరి మంచి ఫిల్టర్డ్ డస్ట్ వస్తుందండి లోపలికి. అది కనుక చర్మం మీద పడితే బ్లడ్ వచ్చేంత వరకు వీటన్నిటికీ ఏమైనా పే చేస్తున్నాం మనం?
ఈగలకు దోమలకు ఏమైనా పే చేస్తున్నామా? ఖర్చు పెడుతున్నామా లేదా? దోమలు రాకుండా దోమతెరలు, దోమలు కుట్టకుండా వడమస్సులు, ఇంకా ఎన్ని తంటాలో. ఇవన్నీ ఫ్రీగానే చేస్తున్నాయండి, ఇవన్నీ ఫ్రీగానే ఉన్నాయి. ఏ జంతువు అయినా ఏదైనా సరే ఫ్రీగా, అన్నీ ఫ్రీగానే అన్నీ ఫ్రీగానే ఉన్నాయండి. మనకు చెడు చేసే ప్రతిదీ కూడా ఫ్రీగానే చెడు చేస్తుంది, నష్టపరిచే ప్రతిదీ కూడా ఫ్రీగానే నష్టపరుస్తుంది. మరి నీ క్రైస్తవ జీవితంలో నీకు ఎన్ని దేవుని నుంచి ఫ్రీగా వచ్చాయో నీకు తెలియనందువలన నువ్వు ఆయన యందు ఆనందించలేకపోతున్నావు. నీ పరిస్థితులు ఎందు నువ్వు బాధపడుతున్నావు, మనుషులు ఎందు నువ్వు బాధపడుతున్నావు, నీ కుటుంబస్తుల మీద బాధపడుతున్నావు, నీకు డబ్బు ఉందనో లేదనో బాధపడుతున్నావు, ఉన్న కష్టాలు ఉంటే లేని కష్టాలు లేను. కానీ నువ్వు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటే ఆయన నీ జీవితంలో ఏమి ఇచ్చాడు అన్నది నీకు మొట్టమొదట నీవు తెలుసుకొని ఆనందించాలి. త్వరగా చూద్దాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఎంతమంది విశ్వసిస్తున్నారు? అదేంటంటే నేను ఇన్స్టాల్మెంట్ జనవరి ఈఎంఐ కట్ అయింది, డిసెంబర్ ఈఎంఐ కట్ అయింది అన్నట్టుగా ఎత్తితే ఒకరు ఎత్తితే మళ్ళీ ఒకరు దించితే ఒకరు ఎత్తితే ఏ అలా ఎంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే మీరందరూ విశ్వాసం ఉంచినందుకే కదా ఇక్కడ వచ్చింది. మరి ధైర్యం ఎందుకు మర్చిపోయారా? మర్చిపోయారా? మీరు ఇక్కడ ఉండడమే విశ్వసించడమే కదా, లేకపోతే వేరే చోటు ఉండేవాళ్ళు కదా. వేరే చర్చిలో కాదండి, వేరే చోటు ఉండేవాళ్ళు కదా. చెప్పండి. అంటే విశ్వసించిన వారు యందు దేవుడు ఏం వినియోగపరిచాడంట, ఏం ఇన్వెస్ట్ చేశాడంట? అపరిమితమైన శక్తి కాదండి, అపరిమితమైన శక్తి. మీ పక్కలు చెప్పండి, విశ్వసించిన నీ క్రైస్తవ జీవితంలో అపరిమితమైన దైవికమైన శక్తి వినియోగించబడింది. ఏదో ఒక్క రోజున అడిగామని, ప్రభా ఏనైనా శక్తి అర్థం కావట్లేదు ప్రభా, అపరిమితమైన శక్తి అంటివి, దాని గురించి నాకు కావాలా ప్రభా, అది నాకు అర్థం కావాలా ప్రభా, నీ మహిమ ఐశ్వర్యాన్ని వినియోగపరచావని రాయబడింది ప్రభా. కానీ అదేమో ఇంతవరకు మహిమ ఐశ్వర్యం విషయం పక్కన పెడితే ఇక్కడ జీరో బ్యాలెన్స్ ప్రభా, ప్లీజ్ నాకు ఇది అర్థం కావాలి. నువ్వు నా జీవితంలో, నా క్రైస్తవ జీవితంలో, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితంలో నువ్వు ఏమేమి నీవి ఇన్వెస్ట్ చేశావో వాటిని గురించి ఒక్కొక్కటి నాకు తెలియాలి. అద్భుతాలు సూచక్రియల కొరకు దేవుని దగ్గర మనం వేడుకోవద్దు, అడుక్కోవద్దు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నీ క్రైస్తవ జీవితమే అద్భుతమైనటువంటిది, అద్భుతాలతో నిండినటువంటిది. అర్థం కానందువల్ల, దానివల్ల నువ్వు ఆనందించకపోవడం వల్ల ఆ ఆలోచన నీకు అర్థం కాలేదు, ఆ ప్రణాళిక నీకు అర్థం కాలేదు. మనము ఈ భూమి మీద ఉన్నటువంటి సంగతులనే అడుక్కుంటూ వెళ్తున్నాం. నువ్వు నీ క్రైస్తవ జీవితంలో ప్రేయర్ రిక్వెస్ట్ అంటే దేవుణ్ణి అడగాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటివి ఏంటంటే, ప్రభా నీ ఎంతో ఆనందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక్కొక్క సంగతి నీ సంగతులు ఒక్కొక్కటి నాకు అర్థం కావాలి ప్రభా, నీ విషయాలు నాకు ఒక్కటి అర్థం కావాలి ప్రభా, అప్పుడే నేను నీ ఎంతో ఆనందించగలను. నాకు ఒక్కొక్కటి బయలుపరచు ప్రభా. వాక్యం చదవటం, ఇది దేవునిలో ఉంది, ఇది దేవుడు నీకు ఇచ్చాడు, ఇది దేవుడు నీకు ఇచ్చాడు అని నీకు అర్థమైన ప్రతి చోట ఆగి అదేంటో నీకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ అండర్స్టాండింగ్లోకి నువ్వు రావడం కొరకు దేవుణ్ణి అడగాలండి. అది నీ ప్రార్థన అవసరత. పౌలు రాసిన పత్రికలన్నీ చదవండి. ఈ వారం అంతా పౌలు రాసిన పత్రికలు చదివి పౌలు ఎక్కడెక్కడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలో ఉన్న ప్రార్థన అంశం ఏంటి, నేను నీ కొరకు ఇలా ప్రార్థన చేశాను, నేను సంఘం కొరకు ఇలా ప్రార్థన చేశాను, నేను ఇక్కడ దేవుణ్ణి ఇలా అడిగాను మీ గురించి అన్న ప్రతి చోట పట్టుకొని దేని గురించి పౌలు ప్రార్థన చేశాడో మీరు రాసి పెట్టుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు మీరు చేసే ప్రార్థన ఏంటి అని. పౌలు ప్రార్థన అంటే పౌలు ప్రార్థన కాదండి, ఇది పరిశుద్ధాత్ముడు పౌలును వాడుకొని సంఘం కొరకు చేసినటువంటి విజ్ఞాపన. అసలు నీకు కావాల్సింది ఏంటో నీ క్రైస్తవ జీవితంలో నీకు అర్థం కాకపోతే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు పాతవి అంటే పాత అవసరతలు కూడా గతించాయనా లేదా, పాత ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా గతించాయనా లేదా, సమస్తం క్రొత్తవైనంటే కొత్త ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చాయనా లేదా. మరి పాతవి పోయాయి, ఇంకా మనం పాతవి మాట్లాడుతున్నాం. కొంతమంది అలవాటు చొప్పున 26 రాయిపోయి 25 రాస్తుంటారండి. 12వ తారీఖున డిసెంబర్ 31 నైట్ 12 o'clock అప్పుడు మాత్రము హ్యాపీ గొంతు రాసిపోయేటట్టు కేకలేసి
హ్యాపీ న్యూ ఇయర్ అంటామండి, తర్వాత గొంతు రాసి ఒకరోజు ఇంక గొంతు రాసిన తర్వాత మర్చిపోతామండి మనం హ్యాపీ న్యూ ఇయర్ అని. ఓన్లీ ఇయర్ మాత్రమే అనుకుంటాం. అలా కేకలు వేయడం తప్పు, అందుకనే గొంతు రాసిపోయింది. దీని గురించి నేను మాట్లాడట్లేదండి. కానీ క్రీస్తులో నువ్వున్న క్రైస్తవ జీవితాన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తిగా ఉంటేనే నీకు క్రీస్తు యొక్క ఆలోచన నీకు అర్థమవుతుంది, ప్రణాళిక నీకు అర్థమవుతుంది, అందులో ముందుకు సాగడం నీకు అర్థమవుతుంది. దానికి నువ్వు చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదటిది ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఆనందించడం అంటే నేను చెప్పాలా, స్తుతించడం, ఆరాధించడమే. నువ్వు స్తుతించి ఆరాధించడము ఎప్పుడు చేయగలుగుతావు అంటే ప్రభునందు ఆనందించినప్పుడే. మీ పక్కలతో చెప్పండి, చర్చికి వచ్చినావు కదా, స్తుతి ఆరాధన టైంలో వచ్చావా? ప్రేజ్ అండ్ వర్షిప్ టైంలో మనం అవైలబుల్గా ఫిజికల్గా ఉన్నామా లేదా? చాలాసార్లు చాలామందికి క్రైస్తవులకు ప్రైజ్ అండ్ వర్షిప్ అన్న దానికంటే వాక్యం వినాలనేటువంటి ఆశ ఎక్కువ ఉంటుంది అండి. వాక్యం వినాలనే ఆశ ఎక్కువ ఉంటుంది. కానీ గుడ్ న్యూస్ చెప్పనా అండి, మీరు ఒక ఫంక్షన్కి అయిపోయేటప్పుడు వెళ్ళండి. అందరూ వెళ్ళిపోయి వాళ్ళు కూడా డ్రెస్సులు మార్చుకొని కూర్చోయింటారండి, అప్పుడు వెళ్ళండి. లేకుంటే స్టార్టింగ్లో వెళ్ళండి. స్టార్టింగ్లో వెళ్ళిన వ్యక్తికి లాస్ట్లో అన్నీ కడుక్కునేటప్పుడు, తోముకునేటప్పుడు వెళ్ళిన వ్యక్తికి ఎంత వాల్యూ ఉంటుంది? సరే నీ ఇంట్లో ఫంక్షన్ జరగదా, మేము ఎప్పుడు వస్తాం చూడు, అసలు రానే రాంపో, 2 రోజుల తర్వాత వస్తాం. ఫీలింగ్ మనమే క్రియేట్ చేస్తామా చేయమా? వాళ్ళేం మనకేం ప్రాణం పెట్టారండి? మనకేం ప్రాణం పెట్టని వాళ్ళకే అన్ని ఫీలింగ్స్ ఉంటే ప్రాణం పెట్టిన వానికి ఎంత ఫీలింగ్ ఉంటుంది? ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు ఆయన యందు ఆనందించాలి, ఆయన యందు సంతోషించాలి, గంతులు వేయాలి. అప్పుడే ఆయన సంతోషంగా నీతో మాట్లాడగలుగుతాడు. కాకపోయినా మాట్లాడతాడు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనమే వినలేము. నేను ఈరోజు చర్చికి లేటుగా వచ్చారనే విషయం గురించి కాదని నేను మాట్లాడేది. ఎవ్రీడే ఎవ్రీ సర్వీస్లో ఎవ్రీడే మన వ్యక్తిగతంగా మనము ప్రభువును మనకు తెలిసినంతలోనే ఘనపరచడము, ఆనందించడము మనము నేర్చుకోవాలి. అలా చేయకపోతే మనము దేవుని ఆలోచన ఎరగక, దేవుని ప్లాన్ ఎరగక, మనము మనుషుల ఆలోచనను, సైతాన్ ఆలోచనను అలాగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతామండి. పేరుకు మాత్రమే క్రిస్టియానిటీ ఉంటుంది, లేకపోతే మనం ఆలోచనలు మనం నెరవేర్చుకుంటూనే పోతాం. చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది, ఎందుకు నేను ఇలా చేస్తున్నానని. నువ్వేం డౌట్ పడి కంగారు పడొద్దు. నువ్వు ఆనందించలేదు, వేరే దాంట్లో కొనసాగుతున్నావు. సింపుల్. మనుషులు ఏంది ఆనందిస్తున్నావు, వాళ్ళ ఆలోచనలో నువ్వు వెళ్ళిపోతున్నావు. వస్తువులను బట్టి ఆనందిస్తున్నావు, ఆ వాటిలో వెళ్ళిపోతున్నావు. ప్రభునందు ఆనందిస్తే ఆ ఆలోచనలు వెళ్ళిపోతావు. సింపుల్ ఫార్ములా. అందుకనే ఈ ఇయర్లో ఫస్ట్ నీ క్రైస్తవ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన అత్యంత బలమైన తీర్మానం ఏంటంటే, నా ప్రభువునందు నేను ఆనందించాలి. దాని కొరకు ఎల్లప్పుడూ కూర్చున్నా, నిలబడినా పరిశుద్ధాత్ముని అడగాలి, నా ప్రభు యందు ఆనందించడానికి నాకు బోధించు. నాకు ఇవ్వబడినటువంటి దాన్ని, నా ప్రభు నా కొరకు చేసిన దాన్ని, ఆయన కార్చిన రక్తము, ఆయన వినియోగించిన ఆయన పునరుద్ధాన శక్తి, బలము, ఆ ప్రేమ, ఇవన్నీ నాకు అర్థం కావాలి. పరిశుద్ధాత్ముడా నాకు బోధించు. ఇది నీ ప్రార్థన అవసరత అండి. ఇది నీ ప్రార్థన అవసరత. ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది కావాలనని నీ పరలోకపు తండ్రికి తెలియను. నీవు ఈరోజు ఏదైతే కన్నీరు గారుస్తున్నావో, మొరపెడుతున్నావో, ఇట్లా ప్రభా అట్లా ప్రభా, వీళ్ళు ఇట్లన్నారు వాళ్ళు ఇట్లన్నారు అనుకుంటున్నావో, ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలియను. కానీ నీవు తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తూ నీ కొరకు ఎలా
చేశాడో నీకు నీ క్రైస్తవ జీవితంలో అర్థమవ్వాలి. అది నీ ప్రార్థన అవసరత, అత్యంత తీవ్రమైన అవసరత. నీ పనులు మానొద్దు, నీ ఉద్యోగాలు మానొద్దు, నీ చదువు మానొద్దు, ఏం మానొద్దు. నువ్వు నడుచుకుంటున్నా, నువ్వు కూర్చుంటున్నా, నువ్వు తింటున్నా, ఏం తింటున్నా సరే ఈ ఆలోచన పరిశుద్ధాత్ముడు నాకు బోధించు, నాకు అర్థమైన కొద్దీ నేను ఆనందించడానికి నాకు నేర్పించు, నేను గ్రహించడానికి నాకు సహాయం చేయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 నుండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడునైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇదండి ఒక సేవకుడు, ఒక విశ్వాసి గురించి, సంఘం గురించి ప్రార్థించాల్సిన అంశం. నేను గుడ్ న్యూస్ చెప్పనండి మీకు, మళ్ళీ జీవితంలో మీరు ప్రేయర్ రిక్వెస్ట్ చేయరు. నాకు మీరు చెప్పే ఏ కష్టాల గురించి పొర్రపాటును కూడా నేను ప్రేయర్ చేయను. గంట సేపు మీ సమస్య చెప్తే నేను చేసే ప్రార్థన వేరు ఉంటుందండి. మీరు అనుకునే ఏ ప్రార్థన నేను చేయను. ఎందుకో తెలుసా అండి, ఒక సేవకునిగా మీ గురించి చేయాల్సిన ప్రార్థన బైబిలు నన్ను పిలిచినవాడు, బైబిలు నాలో ఉన్నవాడు ఎప్పుడు నాకు నేర్పిస్తాడు. అందుకని మీరు చెప్పిన దాన్ని ఎవరైనా, చర్చి వెలుపల ఉన్న వాళ్ళు చాలామంది కాల్ చేస్తారు, వాళ్ళు 10 నిమిషాలు చెప్పినా ఏ అంశం గురించి నేను ప్రేయర్ చేయనండి, చేస్తాను అప్పటి వరకే. కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఏమి చెయ్యాలి, ఏమి చేయలేకపోతున్నారో అన్న దాని గురించే విజ్ఞాపన చేయిస్తాడు. పైనున్న దాని కొరకు మీరు ప్రార్థన చేస్తారు, మూలము గురించి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయిస్తాడండి. సంఘం పట్ల నాకున్న బర్డన్ వేరు, సంఘంలో ఉన్న కుటుంబాల పట్ల నాకున్న భారం వేరు. సంఘంలో ఉన్న కుటుంబాల పట్ల పరిశుద్ధాత్ముడు ఏమి విజ్ఞాపన చేయిస్తాడో అది వేరు. ఇక్కడ పౌలు భక్తుడు చేస్తున్న ప్రార్థన గమనిస్తే ఇది సొల్యూషన్ అండ్ పరిష్కారం విశ్వాస జీవితంలో. ఒక సేవకుడు ఒక విశ్వాసి కొరకు ఎలా ప్రార్థన చేయాలి, రక్షింపబడినటువంటి వాళ్ళ గురించి, పరిశుద్ధుల గురించి ఎలా విజ్ఞాపన చేయాలో పౌలు భక్తుడు అద్భుతంగా రాస్తూ ఉన్నాడండి. అట్లని మీకు బాగాలేకపోతే నేను ప్రేయర్ చేయను, మీరే చేసుకోండి నేను అనట్లేదండి. మరి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు చర్చికి రాకపోయినా, మీ మొహంలో కళాకాంతులు లేకపోయినా ఇక్కడ కళాకాంతులు పోతాయండి. మీరు నవ్వకుండా ఉన్నా, భార్య భర్తలు ఒకరినొకరు ఇంటికి పోయిన తర్వాత నేను అంతూ చూస్తా అన్నట్టుగా మీరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే ఇక్కడ పుల్పిట్ మీద నిలబడిన వ్యక్తికి ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారా? నువ్వు ఇంటి వాడిని నిన్ను వేసేయకపోతే అప్పుడు అడుగు, నీ అంతు చూస్తా అని మీరు అనుకుంటూ ఉన్నారనుకోండి, ఈడేం ప్రశాంతంగా ఉంటుందండి జీవితం. అలా కాదండి. మన క్రైస్తవ జీవితంలో మనకు బైబిల్ అనేటువంటిది ఇస్తున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం దేవుణ్ణి అడగాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే బైబిల్ మనకు చెప్తుందండి. దీన్ని నేర్చుకొని దీన్ని గ్రహించినట్లయితే నువ్వు ఒక్క కన్నీరు బొట్టు కార్చకుండానే నీ పరిస్థితుల్లో నీ అద్భుతాలు జరగడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ప్రభు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళిక నీకు అర్థమవుతే మిగిలినవన్నీ కూడా టక్ 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 అని, అది చేతబడా లేకపోతే మంత్రశక్తులా లేకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి, చేతబడి చేసే వాళ్ళందరూ కలిసి నీ బొమ్మను ఒకటి తయారు చేసి మూతికి గుచ్చి, నడుముకు గుచ్చి, సూదులు గుచ్చి, అది గుచ్చినా అవి కుచ్చుకునే నొప్పులన్నీ వాళ్ళకే ఉంటాయి తప్ప నీ దగ్గరికి రాదు. ఎందుకో తెలుసా? నిన్నంత సెక్యూర్డ్ కాదు, జీవించుచున్నది నువ్వు కాదు, క్రీస్తే. క్రీస్తుకు చేతబడి చేయగలిగిన శక్తులు ఏమైనా ఉన్నాయండి? మరి నీకు చేస్తే నువ్వు క్రీస్తునందు ఉన్నట్టు నీకు తెలియట్లేదు కాబట్టి శక్తులు పనిచేస్తున్నాయి, సైతాన్ పనిచేస్తుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు క్రీస్తులో ఉన్నావు అన్న సంగతి నీకు అర్థమవుతే సూదులు ఫస్ట్ గుచ్చుకోవాల్సింది ఎవరికి? అబ్బా అని యేసయ్య అనాలండి. అబ్బా అని ముందు క్రీస్తు కేకలేయాలి. అవునా కదా? ఎవరికి బాప్తిసం పొందావు? ఎవరిని ధరించుకున్నావు? పిన్నిస్ గుచ్చితే, సూదులు గుచ్చితే, చీలలు కొడితే ఎవరికి గుచ్చుకోవాలి? ఆల్రెడీ చీలలు కొట్టబడినాయా లేదా? హల్లెలూయా.
ఆల్రెడీ సిలువలో ఆయన నీ కొరకు కొట్టబడ్డాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఈరోజు నీవు, నీ విలువ, నీ నీ జీవితం ఆయననే. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఇది మొదలుకొని ఈ సంవత్సరంలో నీ ప్రార్థన అవసరత, ఈ సంవత్సరం అంతా నీ ప్రార్థన అవసరత క్రీస్తునందు వినియోగపరిచిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన శక్తి, ఆయన బలాతిశయము, ఆయన మహిమ, ఐశ్వర్యము నీకు అర్థం కావాలి. నువ్వు గ్రహించుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. డే టు డే లైఫ్లో నీకేం కావాలో, నీ జీవితం ఎలా ఉండాలో, ఎవరు నీకు సాయం చేయాలో ఆల్రెడీ ఆయన ప్రణాళిక చేసి పెట్టి ఉన్నాడు. నీ సమయాన్ని నువ్వు ఫాలో అవుతే నీకేదో లేట్ అవుతున్నట్టు నీకు అనిపిస్తుంది, డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకా ప్రభు ఎప్పుడు చూస్తాడు అని అనిపిస్తుంది. కానీ ఆయన సమయం నీకు అర్థమైతే ఆ సహనం నీకు అర్థమవుతుంది, ఓర్పు నీకు అర్థమవుతుంది, నిరీక్షణ నీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమిస్తూనే ఉంటావు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము. ఈరోజు ప్రభు నీతో మాట్లాడినట్లయితే, ఆ ప్రకారం జీవించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లయితే దయచేసి నిలబడు. నా ప్రార్థన అవసరత, నేను గ్రహించాల్సిన సంగతులు నా ప్రభువువే. నా ప్రభు నా కొరకు ఏం చేసి ఉన్నాడో దాన్ని గురించిన జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానము నాకు కావాలి. దాంతో నా ప్రభు యందు నేను ఆనందించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి. పరిశుద్ధాత్ముడా నాకు బోధించు. యేసుక్రీస్తు, ఆయన నామము, ఆయన రక్తము, ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన సింహాసన ఆసీనుడై ఉండడం, ఆయన తిరిగి రావటము, ఇవన్నీ నాకు బోధించు పరిశుద్ధాత్ముడా. వన్ బై వన్ నాకు అర్థం కావాలి. నా ప్రభు నా కొరకు చేసినది తెలుసుకొని నా ప్రభులో నేను ఆనందించాలి, గంతులు వేయాలి, సంతోషించాలి. నాతో మాట్లాడు, బోధించి పరిశుద్ధాత్ముడా. నా హృదయం గ్రహించుకోవాలి, నా తలంపులు గ్రహించుకోవాలి, నింపబడాలి నేను. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ఆయన. ఈ మాటలు మీవి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా మీరు స్థిరపరచండి, అద్భుతాలు జరిగించండి, బోధించండి. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము, మిమ్మల్ని తెలుసుకోవడానికి కావాల్సిన ప్రత్యక్షత, జ్ఞానము సమృద్ధిగా కలిగి గ్రహించుకొని మీలో ఆనందిస్తూ ఎల్లప్పుడూ మీ సంగతులను కాపాడుకోవడం నేర్చుకుంటూ, అవసరమైన చోట వాడుతూ శక్తివంతంగా ముందుకు సాగే క్రైస్తవులుగా సంఘంలోని ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లింప చేయమని ఈ దినమున ప్రభా ఇక్కడ చేరి వాక్యం విని నిర్ణయం తీసుకున్నవారో, లైవ్లో జాయిన్ అయ్యి వాక్యం విని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయండి. ఈ జ్ఞానమునకు వ్యతిరేకముగా ఏ జ్ఞానము ఆల్రెడీ నింపబడినా, ఈ జ్ఞానమును, ఈ విశ్వాసమునకు వ్యతిరేకమైనటువంటి ఏ జ్ఞానము, ఏ విశ్వాసము ఆల్రెడీ ప్రభావితం చేస్తున్నా వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడను గాక. క్రీస్తును గురించిన జ్ఞానములు అంతకంతకు వర్ధిల్లుదురుగాక. క్రీస్తునందలి విశ్వాసములో వర్ధిల్లుదురుగాక, గ్రహించుకొందురుగాక, వర్ధిల్లుదురుగాక. వారున్న గృహంలో, వారు నడుస్తున్న, కూర్చున్న, పడుకున్న, వర్క్ చేస్తున్న ప్రతి చోట మీ ఆలోచన నెరవేర్చబడినట్లు, మీ సమయములు పాటించున్నట్లు గ్రహించుకొందురుగాక. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయండి. మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమెన్.